ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల 20వ తారీఖు నుంచి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి మరొక పెద్ద పథకం ఆయన అమలు చేసేందుకు అయితే రంగం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకొని మహిళలందరికీ కూడా ప్రతి ఏడాది 18,000 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఆయన అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. మొత్తానికి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఉత్తర్వులు ఏంటి, ఇంకా ఏదైతే మనకి ఈ పథకం అమలు కావాలంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి, ఇక మహిళల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా జీవించాలని అడుగులు వేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పథకాలకు సహాయాన్ని పొందాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మనం ఏం చేయాలి, ఇక మహిళలు ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి మనం ఎలా కృతజ్ఞతగా ఉండాలనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. అలాగే ఈ యొక్క పథకానికి మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకు డబ్బులు పడాలంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ నెల 20వ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్ళకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని ఆయన అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ యొక్క పథకాన్ని విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని 24వ తారీఖున జరిగేటటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. మన ప్రభుత్వం ఏర్పడి 8 నెలల పాలన పూర్తయిపోయి 9వ నెల మొదలైంది. ఈ నేపథ్యంలో మహిళలకు కానీ అంటే ఏదైతే పథకాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి పథకాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వాళ్లకు లబ్ధి చేకూర్చేందుకైతే సిద్ధమైపోవటం జరిగింది. ఇక ఇందులో భాగంగానే మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల్లో కూడా ఎక్కువ శాతం మహిళల పథకాలకు కేటాయించడం జరిగింది. ఎక్కువగా మహిళలకు ఈ యొక్క అవకాశం ఇవ్వటం జరిగింది. సూపర్ 6 పథకాల్లో ఇందులో అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ యొక్క ప్రతి నెల కూడా 1,500 రూపాయల పథకం, ఆడబిడ్డ నిధి పథకం అనేది. ఈ యొక్క ప్రతి నెల కూడా 1,500 రూపాయలు ఇవ్వాలంటే ప్రభుత్వం పైన కొన్ని కోట్ల రూపాయల భారం అనేది పడుతుందని, ఒకేసారి అంటే సంవత్సరంలో ఏదో ఒక నెలలో ఒకసారిగా 18,000 రూపాయలు ఇస్తే రాష్ట్ర మహిళలు ఎంతగానో ఉపయోగపడుతుందని, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత పథకం ఉండేదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాల వాళ్లకు సంబంధించినటువంటి మహిళలకు గత ప్రభుత్వంలో సీఎం జగన్ గారు అయితే మనకు 18,750 ఇచ్చేవాళ్ళు. ఆ విధంగానే ఒకేసారి ఇక్కడ కూడా మనకు ఇస్తే మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ మహిళలకు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మనకు వాళ్ళకైతే ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక ఈ పథకానికి ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఓసీ కులాల వాళ్ళకు కూడా సంబంధించి వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ముఖ్యంగా ఈ 3 ప్రూఫ్స్ ఉంటేనే ఈ యొక్క పథకానికైతే మీరు అర్హత సాధించినట్లు. అలాగే వయసు అనేది 18 నుంచి ఆధార్ కార్డులో మీకు 59 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక్కడ కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట. మహిళలందరూ కూడా గతంలో కూడా వీటి గురించి మాట్లాడుకున్నాము మనం అయితే వేరే పాత వీడియోల్లో.
ముఖ్యంగా మహిళలకు ఈ అర్హతలు ఉండటమే కాకుండా ప్రతి మహిళకు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలని మనకు గతంలో చెప్పడం జరిగింది. కానీ ఏపీ ప్రభుత్వం అయితే ఈ వాదనను కొట్టిపారేసింది. ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రతి మహిళకు కూడా ఏ అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు. ఏ అకౌంట్ లేనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా ప్రకటించింది. ఇక అకౌంట్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది. కానీ ప్రతి మహిళ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కొన్ని నేరుగా అకౌంట్లోకి జమ అవుతాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం చేయాలంటే బ్యాంక్ అకౌంట్కి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కానీ ఏ అకౌంట్కైనా సరే ఈకేవైసీ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరి. అంటే బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం. ఈ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటున్నారో అప్పుడైతే ప్రభుత్వం నుంచి వచ్చేటప్పుడు మనకైతే అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి తప్పకుండా ప్రతి మహిళ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. అలాగే ఇక్కడ మరో ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఒంటరి మహిళ పెన్షను కానీ ఇతర ఏ పెన్షన్లైనా తీసుకుంటూ వితంతు పెన్షన్, ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే ఈ యొక్క ఆడబిడ్డ అనేది మనకు ప్రతి నెల కూడా 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000 రూపాయల పథకం కూడా మనకు వర్తించదా అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ 1500 రూపాయల పథకానికి అందరు మహిళలకు ఇస్తాము. అలాగే ఇక్కడ డౌట్ ఏంటంటే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇస్తారా లేకపోతే ఎంతమంది ఉన్నా ఇస్తారా అని చూసుకున్నట్లయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే పదే గల్లా పెట్టె ఖాళీగా ఉంది, రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయింది, గత ప్రభుత్వం ఖాళీ చేసిందని పదే పదే చెప్తూ ఉన్నారు. ఇక్కడ డబ్బులు లేవన్నమాట. మొత్తానికి డబ్బులు లేవు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ యొక్క పథకాన్ని మనం ప్రారంభించాలంటే తప్పకుండా కుటుంబంలో ఒక్క మహిళకు మాత్రమే ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా కూడా మనకైతే అప్డేట్ అయితే వచ్చాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఇది మంచి అవకాశం. ఇది చాలా మంచి పథకం. ప్రభుత్వం పట్ల ఎక్కువగా మనకు మహిళలు ఆర్థికంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. మహిళలకు చాలా మేలు జరుగుతుంది. వాళ్ళు ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకోవటానికి కూడా ఈ యొక్క డబ్బులు అనేవి ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ప్రతి మహిళకి కూడా 18,000 రూపాయలు వస్తాయి. అన్ని కులాల వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. కుటుంబంలో ఒక్క మహిళకు మాత్రమే ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాన్ని వర్తింపచేయడానికి ఆయన సిద్ధమైపోయారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ 3 ప్రూఫ్స్ అనేవి తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ 3 డాక్యుమెంట్స్ అనేవి రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్, ఈ 3 కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళల సంక్షేమం కోసం ఆయన పాటుపడుతున్నారు. కాబట్టి ఆయన వాళ్లకు మేలు చేసే విధంగా ఈ యొక్క పథకాలు అయితే రూపొందించారు. కాబట్టి ఈ యొక్క పథకాల అమలులో మీకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వం ఖజానా లేకపోయినా కూడా, అంటే డబ్బులు లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో మీ అందరికి కూడా తప్పకుండా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి త్వరలోనే ఈ పథకాలన్నీ కూడా మనకు అమలు అవుతాయి. ఈ నెల 20వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. 24 నుంచి బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి మహిళలకు ప్రతి సంవత్సరానికి వచ్చేసి 18,000 రూపాయలు ఇవ్వడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.